ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆ రమేష్ మనల్ని తక్కువ చేసి మాట్లాడడం వల్ల నేను ఏదేదో మాట్లాడేశాను. కానీ అది మన కూతురి జీవితాన్ని ఎంతగా ఎఫెక్ట్ చేస్తుందని నేను అనుకోలేదు. సుధా, నేనిప్పుడు కూడా నన్ను నేను అప్పటి డబ్బున్న జయచంద్రన్గానే చూసుకుంటున్నాను. నేను కేవలం జీరో అని ఒక్కరోజులో నా కూతురు తేల్చేసింది. నేను ఒకసారి రమేష్ నాయుడిని కలవనా? నా అహంకారాన్ని వదిలి అతని కాళ్ల మీద పడి నా కూతురు కోరుకున్న జీవితాన్ని ప్రసాదించండని ప్రాధేయపడతాను. నేనెంతకంటే ఏమీ చేయలేను. పిల్లల కోసం మీరెవరి ముందు తలదించుకోక్కర్లేదు. బాల తలరాతంతే. ఎంతకంటే మంచి సంబంధం మన అమ్మాయికి దొరుకుతుంది. నువ్వు బాలాతో ఓపెన్గా మాట్లాడాలి. ఇంకా దీని గురించి ఇంకేం మాట్లాడొద్దు. జరిగింది జరిగిపోయింది. ఇంక దానికి గుర్తు చేయొద్దు. అయినా తనని చూసుకోవాలిగా. నేను చూసుకుంటాను. ఇకపై ఇలాంటివి ఓర్చుకునే శక్తి బలం నాకు లేవు సుధా. చెప్పాను కదా, దాన్ని ఏమైనా తప్పైన నిర్ణయం తీసుకుంటుందని. ఇలా మొహం కడిగేసుకుని తుడిచేసుకుంటే పోతుందా? నువ్వు తనకి చేసిన ద్రోహం. మీ మగవాళ్ళకి అమ్మాయిలంటే పిల్లల చేతికి దొరికిన బొమ్మల్లాగా. కావాల్సినప్పుడు బాగా ఆడుకుంటారు, వద్దంటే విసిరేస్తారు, పగలు కొట్టేస్తారు కూడా. ఒకవేళ బాలాని వాళ్ళమ్మ ఒక్క నిమిషం లేటుగా చూస్తుంటే ఈ టైంకి నా బాల ఉండేదే కాదు. అలా మాత్రం జరుగుంటే జీవితంలో ఒక్క రోజైనా నువ్వు ప్రశాంతంగా బ్రతకగలవా చెప్పు? లేకపోతే ఒక సమస్య తీరిపోయిందనుకుంటావా? ఇది అంత పెద్ద రాతిగుండ అన్నా. అన్నయ్య, నువ్వు కళ్ళు మూసుకోవడం వల్ల చీకటయింది బాలా జీవితమే. ఇప్పుడు అర్థమైంది కదా, తనకి నీ మీదున్న ప్రేమకి తన ప్రాణానికంటే ఎక్కువగా విలువిచ్చింది. మగవాళ్ళకి ప్రేమ అంటే మీ నోట్లోంచొచ్చే మాట అయ్యుండొచ్చు, కానీ ఒక అమ్మాయికది ప్రాణం, జీవితం అనేది నువ్వు అర్థం చేసుకో.
ఫోన్ రింగ్ అవుతుంటే తీయచ్చు కదా. నాకు కాల్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. హలో, నేనేనన్నా. బాలా విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. నానా తనకి పెళ్లి చేయాలి. దాని గురించి నేను కూడా ఆలోచిస్తున్నాను. నానా బ్యాంక్లో ఉన్న డబ్బు మన అవసరాలన్నింటికీ ఖర్చయ్యే లోపే తనకి పెళ్లి చేసేయాలి. అక్కడ వచ్చే ప్రధాన పేపర్లో మ్యాట్రిమోనీ కాలంలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. బ్రోకర్తో చెప్తే చాలు కదా. అదంతా అవ్వదు నాన్న. మీరు నేను చెప్పినట్టు చేయండి. ఊరికే ఆలోచిస్తూ ఉండకుండా కాస్త వేగంగా పనులు కానిచేయాలి. బాలాకి అప్పుడేం చెప్పకండి. మంచి సంబంధం దొరికిన తర్వాత చెప్పచ్చు. వీలైనంత త్వరలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. నేను ఒక 2 రోజుల్లో ఫోన్ చేస్తాను. జరిగిందంతా నేను విన్నానులే. నాకు తెలుసు అంటున్నానంటే ఊరిలో అందరికీ తెలిసిందనే అర్థం. బాలా గురించి నాకు తప్పభిప్రాయం లేదు. తనని పెళ్లి చేసుకోవాలనే ఆశ నీ మనసులో ఇంకా ఉంటే నేను చేసి పెడతా. వద్దు అనుకున్న పెళ్లిని ఎందుకు చేస్తున్నావని అడిగే బంధువులకి జనాలకి నేను సమాధానం చెప్పుకుంటాను. నీకిప్పుడు ఉద్యోగం, మంచి ఆదాయం కూడా ఉంది. ఇంకొకళ్ళు తీసుకున్న నిర్ణయం కోసం నువ్వు నీ ప్రేమని త్యాగం చేయక్కర్లేదు. పెళ్లి తర్వాత నువ్వు ఉద్యోగం చేసే ఆఫీస్ పక్కనే ఒక ఇల్లు తీసుకొని మీరు అక్కడే ఉండొచ్చు. నువ్వు నిర్ణయం తీసుకొని చెప్తే చాలు. అంటే నువ్వు బాలాని పెళ్లి చేసుకుంటే ఈ ఇంటికి రాకూడదనే కదా నాన్న చెప్పిందానికి అర్థం? మన నాన్నగారికి ఇప్పుడు కూడా బాలా వాళ్ళ నాన్నగారి మీదే కోపం. ఇప్పుడు కూడా ఆయన చెప్పింది విన్నావా? బాలా మీద కోపం లేదన్నారు. నేనొక విషయం చెప్పనా? అన్నయ్య, నువ్వు నాన్నతో మనసు విప్పి మాట్లాడితే చాలు. నిజంగా చెప్తున్నాను, మన నాన్న ఒప్పుకుంటారు. ఇక నాకు ఏవీ అక్కర్లేదు. ఈరోజు వంటకి క్యాబేజీ మాత్రమే ఉంది. మన ఇంట్లో ఇంత కరువు వచ్చింది ఇదే మొదటిసారి.
హరి అక్కడి నుంచి పంపిన డబ్బుతో ఇంటద్దే అజయ్ ఖర్చులు పోగా ఇంకేం మిగలడం లేదు. అకౌంట్లో డబ్బుంచుకొని ఇక్కడున్న వాళ్ళు ఎందుకు పస్తుండాలి? నా దగ్గర చెక్ లీఫ్ ఉన్నాయి కదా, తీసివ్వండి, నేను సైన్ చేసిస్తాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? పెద్ద పెద్ద అవసరాలకి తప్పితే ఇంటి ఖర్చులకి దాంట్లోంచి ₹1 తీసావా? ఆ ఒక్క విషయం వల్ల నువ్వు అందరి మీద కోప్పడుతున్నావు. కానీ నేను ప్రతిరోజు లేచేటప్పుడు పడుకునేటప్పుడు ఆ దేవుణ్ణి ప్రార్థించేది ఆ డబ్బులోంచి ₹1 కూడా మన ఖర్చుల కోసం తీయకూడదనేదే. తల్లి బాధను పట్టించుకునే ఉద్దేశం నీకు లేదు కదా? నా పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న డబ్బుని ఖర్చు పెట్టుకోమని చెప్తున్నాను. ఇప్పుడు ఆ డబ్బే నాకు శాపం. బాలా, హరి ఫోన్ చేసినా లెటర్ రాసినా ఒక విషయం అంటూ ఉంటాడు. బ్యాంకులో మిగిలిన డబ్బంతా ఖర్చయిపోకముందే నీ పెళ్లి జరిపించాలని. నిన్న మీ నాన్న కూడా అదే అన్నారు. ఏదైనా ఒక మంచి సంబంధం వచ్చిన తర్వాత నీతో చెప్పొచ్చు అన్నారు. నాకు అదే కరెక్ట్ అనిపిస్తోంది. నీ మనసులో నుండి కొన్ని విషయాలు తొలగించాలంటే మళ్ళీ నువ్వు నీ పెళ్లి గురించి ఆలోచించాలి. ఎన్ని రోజులు నువ్వు ఇలాగే ఉండగలవు? నీ జీవితం బావుండాలంటే నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి. నువ్వు కూడా ఆడదానివే కదా, అయినా నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను నీ పరిస్థితిలో ఉండి ఆలోచించలేను బాలా. నేను ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండిపోతాను. తన కూతుర్ని ఎలాగైనా ఒక సంబంధం చూసి మంచివాడి చేతిలో పెట్టాలనుకుంటున్న ఈ తల్లి మనసు నీకెందుకు అర్థం కావట్లేదు? పెళ్లికి నన్ను బలవంత పెట్టద్దమ్మా. దీన్నిలాగే లాక్కుంటూ పోతే నీ జీవితమే నాశనం అవుతుంది. అవన్నీ నేను చూసుకుంటానుగా, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి ఇకనైనా నా మీద దయ చూపించండి. ఇక్కడెవరూ లేరా? అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఊరొదిలా? నన్నే కదా ఊరొదిలి వెళ్ళమన్నారు. మీరంతా ఎందుకు వెళ్ళాలి? ఈ ఇల్లెందుకు తెరిచిపెట్టాలి? ఎవరికి తెలుసు? ఒక్కొక్కళ్ళు ఏం చెప్తారో ఏం చేస్తారో ఎవరికి తెలుసు? మనిషి జీవించేది ఎందుకో ఎవరికైనా తెలుసా? జీవితానికి అర్థమేంటో ఎవరికైనా తెలుసా? ఇలాంటి పనులేనట్రా అన్నిటికీ పరిష్కారం. ఇక్కడ పరిష్కారానికి ఏం సమస్య ఉందమ్మా? ఎవరికి ఇక్కడ ఇబ్బంది ఉంది? అయినా ఇక్కడంతా బాగానే జరుగుతోంది కదా. ఒక కొడుకున్నాడు, వాడి ఇష్టానికి చేస్తున్నాడు అనేగా మీ బాధ. ఏం చేయమంటారు? అలా జరిగిపోయింది. నేను కానీ మీ నాన్న కానీ ఎప్పుడైనా ఒక్క మాట అన్నావా నిన్ను? అనాలి మరి. కొడుకు వాడిష్టానికి ఒక అమ్మాయిని చూసుకున్నాడని అమ్మా నాన్న మాటలనాలిగా.
మీరు కోరుకున్నంత డబ్బు నగలు వాళ్ళు ఇవ్వలేకపోయారని కొడుకు మీద కక్ష సాధించాలిగా. నీ బాధ మాకు అర్థం కావటం లేదనుకుంటున్నావా సూరజ్? నా బాధ ఎవరికి అర్థమవుతుంది? ఎవరికీ అర్థమవుతూ. నా వల్ల పాపం ఆ అమ్మాయి చనిపోయి ఉంటే ఆ రక్తపు మరకలు నా చేతి నుంచి చెరిగిపోయి ఉండేవా? ఆ బాధ ఏంటో అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. పిల్లల బాధలన్నీ కన్న తల్లికి అర్థం అవుతాయి. ఒక బిడ్డ ఏడిస్తే అది ఆకలితో ఏడుస్తుందా నొప్పితోనా అని ఏ తల్లికైనా అర్థమవుతుంది. పిల్లలు ఎంత ఎదిగినా వాళ్ళ మొహం వాడిపోయి ఉంటే ఆ తల్లి కళ్ళు చెమ్మగిస్తాయి. పిల్లల్ని ఈ స్థితిలో చూస్తే తల్లులకి బాధ మాత్రమే కాదురా, గుండె పగిలిపోతుంది. అది మర్చిపోకు సూరజ్. వచ్చేసావా? నువ్వు కూడా క్లాస్ తీసుకోవాలనుకుంటే తీసుకో. నేను నిద్రపోవాలి. అన్నయ్య, నువ్వు ఎంతసేపు ప్రశాంతంగా పడుకోగలవా? ఇప్పుడు తాగినా మత్తు దిగేదాకా, అంతేనా? ఆ తర్వాత ఒకరోజు నువ్వు రియాలిటీని ఫేస్ చేసే కదా తీరాలి. ఏది ఫేస్ చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? బాలసుధాని చూసావు కదా, తను జీవితాన్ని ఫేస్ చేయలేకపోతోంది. అందుకే జీవితం నుంచి పారిపోయి దాక్కోవాలనుకుంది. ఇదే విషయమైతే నువ్వెందుకన్నా ఆలోచిస్తున్నావు? ఎవరిని ఫేస్ చేయకూడదు అని నీలా తాగుతూ ఉండడం కంటే అది ఎంతో బెటర్. బాలాకున్నంత ధైర్యం నాకు లేదు. జీవించాలని ఆశగా ఉంది, కానీ ఇలా జీవించడంలో ఏం అర్థం ఉంది? బాలా కూడా ఇలాగే అనుకుని ఉంటుంది. సూరజ్, దయచేసి నువ్వు ఇలా అంతా ఆలోచించుకున్నా. కరెక్టే. నేను ఎలా ఆలోచించాలో నిర్ణయించేది కూడా మా అమ్మా నాన్నే కదా. అన్నయ్య, నువ్వు మగాడివేగా. ఇంకొకరు బలవంతం పెట్టే జీవితాన్ని జీవించాలి అని నీకేమన్నా తలరాతా? నన్ను అలాగే పెంచారు. కాలు కూడా కింద పెట్టనివ్వకుండా గారాబం చేశారు. అందుకని నేను జీవించేది నా జీవితం కాదు, నాన్న పరిస్థితికి తగిన జీవితం. నా సుఖం సంతోషం ముఖ్యం కాదు, ఈ కుటుంబ ఆచారమే గొప్పది. నేను ప్రేమించాల్సింది నన్ను ప్రేమించే వాళ్ళని కాదు, త్రాసులో ఈక్వల్గా డబ్బున్న వాళ్ళని. నాన్న ఆర్డర్ కదా, కొడుకు పాటించకుండా ఉండగలడా? మొదటిసారి ఉద్యోగానికి వెళుతున్నాను. ఆశీర్వదించండి నాన్న. పెళ్లి చేసి పంపించాల్సిన అమ్మాయిని జాబుకు పంపించి జయచంద్రన్ ఇంట్లో కూర్చొని తింటున్నాడని ఊరంతా మాట్లాడుకుంటుంది. అదేమీ నాకు బాధ లేదు. ఇలాంటివి ఎన్నో విన్నాను.
నేను తొందరపడి మాట్లాడడం వల్ల నీకు కొన్ని నష్టాలు జరిగాయి. అవన్నీ అయిపోయాయి కదా నాన్న. అవును, అవన్నీ మర్చిపోవడానికే నువ్వు ఈ జాబుకు వెళుతున్నావని తెలుసు. నీకు చాలా సంబంధాలు వస్తున్నాయి. వాటిల్లో నీకు తగిన సంబంధం వచ్చినప్పుడు నువ్వు ఈ జాబును వదిలేయాలి. ఎందుకు నువ్వు ఒప్పుకుంటే మాత్రమే ఈ ఉద్యోగానికి వెళ్ళు.